ఈ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి యోగా పోటీలు ఆదివారం కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ పోటీలను జిల్లా నోడల్ అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు పర్యవేక్షించారు. నేడు నిర్వహించిన పోటీల్లో 10 నుంచి 18 సంవత్సరాల వయసు గల జూనియర్ విభాగం విద్యార్థులు పాల్గొన్నారు. సోలో యోగా, ప్రాణాయామం, గ్రూప్ యోగా విభాగాల్లో జరిగిన పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఆయుష్ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ అధికారి డాక్టర్ టి హేమాక్షి ఆధ్వర్యంలో యోగా గురుమోహన్ గుంతాయత్ కూడిన బృందం న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించింది. పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారిని ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా నోడల్ అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు మాట్లాడుతూ, జిల్లా స్థాయి పోటీలు సోమవారం 19 నుంచి 35 సంవత్సరాల వయసు గల యంగ్ విభాగం, 35 సంవత్సరాలకు పైబడిన సీనియర్ విభాగాలకు కొనసాగుతాయని తెలిపారు. మంగళవారం కూడా వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించి విజేతలకు యోగాంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ అధికారి డాక్టర్ టి హేమాక్షి, సీతానగరం ఎంపీడీఓ ఎంఎల్ఎన్ ప్రసాద్, యోగా గురుమోహన్ గంతాయత్ జగన్నాథరావు, ఆయుష్ వైద్యాధికారి ఐ మహేష్, ఆయుష్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మరి పార్వతీపురం మన్యం జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు చాలా ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి. గౌరవ జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో వారి ఆదేశాల మేరకు పార్వతీపురం మన్యం జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు ఇప్పటికే జూన్ 7వ తారీఖు నుంచి ప్రారంభమై కొనసాగుతున్నాయి. జూన్ 21 వరకు కూడా ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు కూడా నిర్వహించడం జరుగుతున్నది. మరి ఈ రోజు యోగాంధ్ర జిల్లా స్థాయి పోటీలను ఈ షెడ్యూల్ ప్రకారం ఇక్కడ కలెక్టరేట్ లో ఆదివారం 14వ తారీఖున ప్రారంభించడం జరిగింది. ఈ 14, 15, 16వ తారీఖులో ఈ జిల్లా స్థాయి యోగాంధ్ర పోటీలు ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది. ఎవరైతే మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలు ఉంటారో వారికి ఈ పోటీల్లో అర్హులు. వీరిలో జడ్జెస్ ఎవరైతే నిర్దేశించిన తర్వాత ఈ ప్రథమ, ద్వితీయ, తృతీయ జిల్లా స్థాయి విజేతల్ని రాష్ట్ర స్థాయికి పోటీలకు యోగాంధ్ర పోటీలకు వాళ్ళని జిల్లా యంత్రాంగం యొక్క ఆధ్వర్యంలో పంపించడం జరుగుతుంది. మరి ఈ విధంగా జిల్లా వ్యాప్తం కూడా 10 మంది యోగా గురువులు, 200కు పైగా మాస్టర్ ట్రైనర్సు, 3500 పైగా ట్రైనర్సు ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా సజావుగా సాగేలాగా ఎక్కడెక్కడ ఆసనాలు వేయడము, అలాగే యోగాంధ్ర కార్యక్రమం కూడా జరిగేలా చూస్తున్నారు. ఇప్పటికీ మరి ఈ కార్యక్రమం సంబంధించి జిల్లా అధికార యంత్రాంగము, జిల్లా రెవెన్యూ అధికారి వారు, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ శ్రీమతి హేమలత గారు, అలాగే ఐటీడీ పిఓ సుప్రీల్ జగన్నాథ్ గారు కూడా కార్యక్రమాన్ని ఎక్కడ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఇటు ఆయుష్ శాఖ అధికారులు అలాగే వైద్య శాఖ అధికారులు కూడా కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా పర్యవేక్షణ చేస్తూ షెడ్యూల్ ప్రకారం జరిగేలాగా ఎక్కడ ఎటువంటి అవాంతరీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు సమీక్షలు కూడా జిల్లా అధికారులు నిర్వహిస్తూ కార్యక్రమం యొక్క పురోగతిని పరిశీలించడం కూడా జరుగుతున్నది. 15వ తారీఖున సీతంపేట ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్లో నిర్వహించడం జరుగుతుంది. అలాగే 20వ తారీఖున అటు పాలకొండ, పార్వతీపురం, సాలూరు పట్టణాల్లో థెమాటిక్ యోగా అనేది నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఫైనల్గా 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో మరి జిల్లా కలెక్టర్ గారి యొక్క నేతృత్వంలో అటు అందరూ ప్రజాప్రతినిధులు కూడా పాల్గొని, అలాగే ప్రజలు కూడా భారీ ఎత్తున కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది. ముఖ్యమంత్రి నారా